కడప జిల్లా గోపవరం మండలం 4/2/2025 తేదీన మంగళవారం బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం రచ్చాయపేట రైతు సేవా కేంద్రంలోని చెన్నవరం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరించడం జరిగింది. గ్రామంలో సాగు చేస్తున్న వేరుశెనగ, వరి, కూరగాయలు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు వివరించడం జరిగింది. జీవ నియంత్రణ, తెగులు, మందుల వినియోగం, జీవన ఎరువులు, విత్తనాలు కొనుగోలులో జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పు దినుసుల పిండి, పుట్టమన్ను కలిపి 200 కిలోల ద్రవజీవ మృతువు తయారు చేయడం జరిగింది. వరి పొలంను రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. రైతులను అప్రమత్తం చేయడం జరిగింది. నివారణ చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ వంటి అధునాతన పద్ధతులపై కూడా గ్రామ సభలో చర్చించడం జరిగింది. అలాగే పక్షి స్థావరాలు, జిగురు పూసిన పసుపు పల్లాలు అమర్చడం జరిగింది. వేరుశెనగ పంటలో తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం పొందాలంటే ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించడం ఏకైక మార్గం. కావున రైతు సోదరులు అధికారుల సలహాలతో ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సుధా, జ్యోతి, సుమతి, సునంద, రైతు సేవా కేంద్రం వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య, విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మాధురి, రైతులు పాల్గొన్నారు. కావున రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. గట్టిగా చెప్పు. ఆవు మూత్రం ఒక 5 లీటర్లు క్యాన్ తీసుకుంటాం. మామూలుగా అయితే తక్కువ ఉంది. అది పప్పుల పొడి కూడా మనం వాటర్లో కలిపేసుకుని ఒంట్లో చుట్టుకోకుండా నీటి కింద కలుపుతాం. కలుపుకున్న తర్వాత మనం అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డ్రమ్లో అన్ని కలుపుకుని వస్తుంది. మనం మూత్రం అయితే లిక్విడ్ కాబట్టి కరిగిపోయింది కాబట్టి కలపక్కర్లేదు కాబట్టి దీన్ని పోసేస్తాం. ఇంకా డబ్బా దాంట్లో ఒక లీటర్ బెల్లం, బెల్లం కలిపెట్టి పెట్టున్నదాన్ని మనం గడ్డ లేకుండా తీసుకోవాలి. ఆవు పేడ మనం 5 కేజీలు తెచ్చుకున్నదాన్ని నీళ్ళలో కలిపి పప్పుల పొడి శనక్కాయ కాదు, వేరుశెనగ వేస్తే వచ్చిందంటే తీపిదనం ఎక్కువ వచ్చేసి మనకు కలుపు ఎక్కువ, పురుగు ఎక్కువ వచ్చింది. ఆ పురుగు మనం తట్టుకోలేం కాబట్టి దాన్ని కలుపు. మిగతా ఏ పిండి అయినా వేసుకోవచ్చు. ఎక్కువ శనగపిండి అయితే మనకు ఉపయోగం. శనగపిండికి ఏ పురుగు రాదు. మామూలుగా మనం 2 రోజులు కలిపిన తర్వాత మేమైతే ఏం చేస్తామంటే కళ్ళు మిక్స్ చేస్తాం. 1 లీటర్ కళ్ళు మిక్స్ చేస్తేనంటే బాగా కుదిరిద్ది. దాని తర్వాత అప్లై చేస్తాం. గ్యాస్ ఫామ్ వస్తుంది. దానికోసం 2 పక్కలు అది లేకుండా అవైలబుల్గా లేకుండా అంటే మామూలు కెమికల్ అయితే ఈస్ట్ వాడతారు మేడం. మామూలు ఈస్ట్ తక్కువ కాబట్టి కళ్ళు దొరుకుతాయి. లేదంటే మజ్జిగ 2 సైడ్స్ తిప్పాలి సార్. 2 సైడ్స్ తిప్పితేనే మనకి ఫుల్గా ఫామ్ అవుతుంది. ఎన్ని రోజులు ఉంచాలి? 3 డేస్. 3 డేస్. సెకండ్ డే వచ్చేసరికి కప్పెట్టేయాలా? మామూలు మూత పెట్టేస్తాం. బ్లాక్ దాన్ని వేసి పెట్టేస్తాం. లేకపోతే నీడ పెట్టుకోవాలి. మనకు నీడ బిల్లేదు కాబట్టి
నువ్వు ఎప్పుడైనా చేస్తాను నేను డైలీ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ వాడతాం ఈ మాసం అయితే తక్కువ వాడతాం. సో ఇప్పుడు కలిపెట్టేది ఎంత ఎకరానికి వస్తుందా? ఈ ఎకరానికి వస్తుంది. ఎకరానికి ఇది స్ప్రే చేస్తాం మనం మామూలుగా పారించరు, స్ప్రే చేస్తారు. స్ప్రే చేస్తాం. మరి నాజులు అడ్డుపడతాయి ఇదంతా క్లీన్ ఫిల్టర్ చేసుకుంటాం 3 టైమ్స్ స్ప్రే కూడా మనం ఆల్రెడీ అక్కడ బాటిల్ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాము. వాళ్ళు అప్పుడే దేని సప్లై చేసి పెట్టుకుని అడ్డుపడదా ఏమి గడ్డి ఇదంతా కూడా 3 టైమ్స్ వడగట్టాలి. వడగట్టాలి, ఫిల్టర్ చేయాలి బాగా. ఆల్రెడీ మనం కలిపేసుకుని ప్యాడ్ తీసుకున్నాము. సరే తెచ్చుకుంటాము, దాన్ని ఇలా పెట్టేసుకుని మనం తీసుకుంటాం. ప్యాడ్ ఎప్పుడు ఉంటుంది. ఫోటోస్ తీసుకోరా మీరు? తీసుకోండి.